గుండెకి సంబంధించి అంతర్జాతీయ పరిశోధకులు కనిపెట్టినది చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఇందులో నెంబర్ 1, వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వాళ్ళల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు అధికంగా ఉంటుంది, 83% ఉంటుందట. పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందేవారిలో హెచ్చు 44% ఉంటుందట. ఈ రెండు తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాల పెరుగుదల 97% ఉంటుందట. సాధారణంగా మనం గుండె కొట్టుకునే వేగం 60 నుంచి 100 సార్లు నిమిషానికైతే వ్యాయామం చేసినప్పుడు 170 నుంచి 180 సార్లు కొట్టుకోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్కి ఈ భారాలు పెరుగుతున్నాయి అన్నట్టు నాకు ఆశ్చర్యమని ఎందుకన్నానంటే, చదువులు పూర్తయిన రోజు నుంచి, చదువులు పూర్తవడం కాదు, చదువుకుంటున్న రోజుల నుంచినే కష్టపడి సంపాదించుకోవడం అనేది అలవాటు చేసుకుంటే, ఎందుకంటే నా చదువులకి అవసరమైనటువంటి ఖర్చులు సంపాదించుకోవడానికి అప్పటి నుంచి ట్యూషన్లు చెప్పడమో లేకపోతే షాపుల్లో పనిచేయడమో ప్రారంభిస్తే ఇన్ని రోజులలో చూస్తే పరుగు నా మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఎలాంటి హ్యూమిలియేట్ చేస్తారు అంటే 80 నుంచి 90% మంది సమర్థిస్తుంటారు, ఒక 10 నుంచి 20% మంది కావాలని, అంటే వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా నేను పనిచేయట్లేదు కాబట్టి, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా ఆస్పెక్ట్ అటో ఇటో అన్నటువంటి రూట్లో పనిచేయట్లేదు కాబట్టి అటు కోపం వస్తుంది, ఇటు కోపం వస్తుంటుంది. ఎన్నిసార్లు గుండె ఆగిపోవాలో తెలియదు. అట్లాగే వృత్తిపరంగా ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ప్రాణాలకి చిట్ట చివరిలో అయిపోయాం అనుకున్నటువంటి స్టేజీలు అనుభవించినవి ఎన్నో. ఇక జీతాలు వీటి పరంగా చూస్తే ఇన్నేళ్లలో కూడా కష్టార్జితం తప్ప ఎదగడానికి అవకాశం లేనటువంటిది, అది కూడా కష్టార్జితం కూడా రాత్రి పగలు పనిచేస్తే వచ్చినటువంటిది, ఇంటి అవసరాలకి తగ్గటువంటి సంపాదన తప్పించి దక్కక ఇటు ఇంట ఒత్తిడి ఉంటుంది, అటు ఆఫీసుల ఒత్తిడి ఉంటుంది. ఇన్ని అనుభవించి నా గుండెదో కాస్త బాగానే చూసుకున్నట్టుంది నన్ను. ఇది ఒకంత సంతోషం. బట్ రాబోయే రోజుల్లో అంటే మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినందువల్లనో, గవర్నమెంట్ కాలేజీల్లో అలవాటైనందువల్లనో, బాహ్య ప్రపంచంలో బతికినందువల్లనో అది గట్టిదనం వచ్చినట్టుంది. బట్ ఇవాళ ఉన్నటువంటి దాన్ని ఏమనాలి, బ్రాయిలర్ కోళ్ల బ్యాచ్, లేదంటే కనుక కార్పొరేట్ ఎడ్యుకేషన్ బ్యాచ్, చదువు అంటే ఆ చదువు తప్పించి మరొక లోక జ్ఞానం తెలియనటువంటి రోజులలో ఎలాగ సర్వైవ్ అవుతారు అన్నదే $1 మిలియన్ ప్రశ్న.